క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఊహించని ట్విస్టులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్రాంచైజీ లీగ్స్ లో జరిగే ఒప్పందాలు ఒక్కసారిగా అభిమానులను షాక్ కు గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి సంచలన వార్త క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రముఖ జట్టైన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే పాకిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ను భారీ మొత్తానికి తమ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకోవటం. సుమారు 1,90,000 ఇంగ్లాండ్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 2,30,00,000 రూపాయలకు పైగా చెల్లించి అతన్ని తమ జట్టులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గత 15 ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెటర్లకు ఐపీఎల్ లో అవకాశాలు దాదాపుగా లేవు. 2008 తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి కొనసాగుతూనే వస్తుంది. అందుకే ఇప్పుడు అబ్రార్ అహ్మద్ పేరు వినిపించగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పాకిస్తాన్ ఆటగాడు నిజంగా ఐపీఎల్ లోకి వస్తున్నాడా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. వాస్తవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్ ఇప్పుడు ప్రపంచంలోని పలు క్రికెట్ లీగ్స్ లలో తమ బ్రాండ్ ను విస్తరిస్తోంది. అదే కారణంగా ఇంగ్లాండ్ లో జరిగే ప్రత్యేకమైన 100 బంతుల క్రికెట్ టోర్నమెంట్ అయిన ది 100 లో కూడా తమ జట్టును ప్రవేశపెట్టింది. ఆ జట్టుకి ఇప్పుడు సన్ రైజర్స్ లీడ్స్ అనే పేరు పెట్టింది. ఈ టీం ను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కుమార్తె అయిన కావ్య మారన్. ఇక తాజా వేలంలో అబ్రార్ అహ్మద్ కోసం బిడ్డింగ్ ప్రారంభమైనప్పుడు మొదట సన్ రైజర్స్ లీడ్స్ 1,30,000 పౌండ్లతో బిడ్ పెట్టింది. కానీ మరో జట్టు కూడా పోటీలోకి రావడంతో బిడ్డింగ్ వేగంగా పెరిగింది. చివరికి సన్ రైజర్స్ లీడ్స్ 1,90,000 పౌండ్ల వరకు బిడ్ పెంచి అతన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ నిర్ణయం తర్వాత అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇదే సమయంలో కావ్య మారన్ కూడా అభిమానులకు సందేశం ఇస్తూ సన్ రైజర్స్ అనేది కేవలం ఒక జట్టు కాదు, అది ఒక భావోద్వేగం, ఒక కుటుంబం. ప్రపంచంలోని ఎక్కడైనా ఆరెంజ్ ఆర్మీ మద్దతు మా బలం అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది. సన్ రైజర్స్ బ్రాండ్ ను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేసింది. ఇక అబ్రార్ అహ్మద్ విషయానికి వస్తే పాకిస్తాన్ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. అతడి లెగ్ స్పిన్, గూగ్లీలు బ్యాట్స్మెన్ ను మాయ చేస్తాయి. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే 10 వికెట్లు తీసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇక T20 లో కూడా అతను ఇప్పటికే మంచి రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తరపున 30కి పైగా T20 మ్యాచ్లు ఆడి 50కి పైగా వికెట్లు తీసుకున్నాడు. అందుకే ఇంగ్లాండ్ లో జరిగే ఈ లీగ్ లో అతన్ని తీసుకోవడం ద్వారా సన్ రైజర్స్ లీడ్స్ తమ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వేలంలో పాకిస్తాన్ కు చెందిన మరికొన్ని స్టార్ ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ వారిలో చాలా మంది ఎంపిక కాలేదు. అయితే అబ్రార్ అహ్మద్ మాత్రం భారీ మొత్తానికి అమ్ముడవడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఒకటే, ఇంగ్లాండ్ లో జరిగే ఈ కొత్త లీగ్ లో అబ్రార్ అహ్మద్ ఎలా ప్రదర్శన చేస్తాడు? సన్ రైజర్స్ బ్రాండ్ ను ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్తాడా? మరి ఈ నిర్ణయం భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఇప్పుడు కేవలం ఐపీఎల్ జట్టు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒక గ్లోబల్ క్రికెట్ బ్రాండ్ గా మారబోతోంది. క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఊహించని ట్విస్టులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఫ్రాంచైజీ లీగ్స్ లో జరిగే ఒప్పందాలు ఒక్కసారిగా అభిమానులను షాక్ కు గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి సంచలన వార్త క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ప్రముఖ జట్టైన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే పాకిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ను భారీ మొత్తానికి తమ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకోవటం. సుమారు 1,90,000 ఇంగ్లాండ్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 2,30,00,000 రూపాయలకు పైగా చెల్లించి అతన్ని తమ జట్టులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గత 15 ఏళ్లుగా పాకిస్తాన్ క్రికెటర్లకు ఐపీఎల్ లో అవకాశాలు దాదాపుగా లేవు. 2008 తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి కొనసాగుతూనే వస్తుంది. అందుకే ఇప్పుడు అబ్రార్ అహ్మద్ పేరు వినిపించగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పాకిస్తాన్ ఆటగాడు నిజంగా ఐపీఎల్ లోకి వస్తున్నాడా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. వాస్తవానికి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమైన సన్ గ్రూప్ ఇప్పుడు ప్రపంచంలోని పలు క్రికెట్ లీగ్స్ లలో తమ బ్రాండ్ ను విస్తరిస్తోంది. అదే కారణంగా ఇంగ్లాండ్ లో జరిగే ప్రత్యేకమైన 100 బంతుల క్రికెట్ టోర్నమెంట్ అయిన ది 100 లో కూడా తమ జట్టును ప్రవేశపెట్టింది. ఆ జట్టుకి ఇప్పుడు సన్ రైజర్స్ లీడ్స్ అనే పేరు పెట్టింది. ఈ టీం ను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కుమార్తె అయిన కావ్య మారన్. ఇక తాజా వేలంలో అబ్రార్ అహ్మద్ కోసం బిడ్డింగ్ ప్రారంభమైనప్పుడు మొదట సన్ రైజర్స్ లీడ్స్ 1,30,000 పౌండ్లతో బిడ్ పెట్టింది. కానీ మరో జట్టు కూడా పోటీలోకి రావడంతో బిడ్డింగ్ వేగంగా పెరిగింది. చివరికి సన్ రైజర్స్ లీడ్స్
1,90,000 పౌండ్ల వరకు బిడ్ పెంచి అతన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ నిర్ణయం తర్వాత అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇదే సమయంలో కావ్య మారన్ కూడా అభిమానులకు సందేశం ఇస్తూ సన్ రైజర్స్ అనేది కేవలం ఒక జట్టు కాదు, అది ఒక భావోద్వేగం, ఒక కుటుంబం. ప్రపంచంలోని ఎక్కడైనా ఆరెంజ్ ఆర్మీ మద్దతు మా బలం అంటూ అభిమానులను ఉత్సాహపరిచింది. సన్ రైజర్స్ బ్రాండ్ ను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేసింది. ఇక అబ్రార్ అహ్మద్ విషయానికి వస్తే పాకిస్తాన్ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆటగాడు. అతడి లెగ్ స్పిన్, గూగ్లీలు బ్యాట్స్మెన్ ను మాయ చేస్తాయి. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన మ్యాచ్ నుండి 10 వికెట్లు తీసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇక T20లో కూడా అతను ఇప్పటికే మంచి రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తరపున 30కి పైగా T20 మ్యాచ్లు ఆడి 50కి పైగా వికెట్లు తీసుకున్నాడు. అందుకే ఇంగ్లాండ్ లో జరిగే ఈ లీగ్ లో అతన్ని తీసుకోవడం ద్వారా సన్ రైజర్స్ లీడ్స్ తమ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వేలంలో పాకిస్తాన్ కు చెందిన మరికొన్ని స్టార్ ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ వారిలో చాలా మంది ఎంపిక కాలేదు. అయితే అబ్రార్ అహ్మద్ మాత్రం భారీ మొత్తానికి అమ్ముడవడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ఒకటే, ఇంగ్లాండ్ లో జరిగే ఈ కొత్త లీగ్ లో అబ్రార్ అహ్మద్ ఎలా ప్రదర్శన చేస్తాడు? సన్ రైజర్స్ బ్రాండ్ ను ప్రపంచ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్తాడా? మరి ఈ నిర్ణయం భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఇప్పుడు కేవలం IPL జట్టు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న ఒక గ్లోబల్ క్రికెట్ బ్రాండ్ గా మారబోతోంది.